మామిడికాయ చారు చేయొచ్చుగా. మామిడికాయలు లేవు నాన్న ఇంట్లో, నేను తెంపుకొని తీసుకొస్తా. రాపో. మామిడికాయ కోసం ఎక్కడికో ఎందుకండి, పక్కనే ఉన్నాక చెట్టు. సో ఇప్పుడు వెళ్ళి మనం మామిడికాయ కోసుకొచ్చి అమ్మకి ఇద్దాం పదండి. అమ్మయ్య, అందింది కాయ. ఇదిగో మమ్మీ, మామిడికాయలు తీసుకొచ్చా, చారు చేసేయిగా. ఇక పాప మామిడికాయలు తెచ్చిందిగా, మామిడికాయ చారు చేస్తున్నానండి. మామిడికాయలనైతే కడిగాను, శుభ్రంగా కడిగి ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో వేసి కొన్ని వాటర్ వేసి విజిల్ పెట్టేశాను. ఒక 5, 6 విజిల్స్ వచ్చాక తీశాను. వాటిని కొంచెం చల్లారాక పైన పీల్ తీసి కొంచెం స్మాష్ చేసుకోవాలి. కొంచెం బాగా ఉడకపెట్టలేదు. అందుకే దీన్నైతే కొంచెం పప్పు గుత్తితోనైతే నిలుపుతున్నాను. మెత్తగా అయినాక దీన్ని మిక్సీ కూడా మనం చేసేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది. నాకైతే కొంచెం ఇలా పలుకులు పలుకు కావాలనిపించింది. అందుకే అలా చేశాను. దాంట్లో ఒక ఉల్లిగడ్డ, 4, 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసి కొంచెం అయితే ఫస్ట్ ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకుందాం. అందులోకి కొంచెం సరిపడా సాల్ట్ వేసాను. కొంచెం బెల్లం వేసానండి. చాలా బావుంటుంది. కొంచెం ఒక తెల్లినాక ఇప్పుడు పోపేసుకుందాము. కళాయిలో కొంచెం నూనె వేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 4, 5 మెంతులు వేసి కొంచెం కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ వేసామనుకో పోపయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకా చారులో కలిపేసుకొని కమ్మగా ఉంటుందండి. అసలు పోపేస్తుంటేనే వాసన బావుంటుంది. మామిడికాయ చారు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.